కొన్ని ఫుడ్స్ అంటే మనకి చాలా చాలా చిన్న చూపు కదండి. అందుకే మన ఆరోగ్యం మనల్ని చిన్న చూపు చూస్తూ ఉంటుంది. ఆ చిన్న చూపు పోగొట్టేసుకుందామండి. కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు అనేది బాగుంటుందేమో కానీ వాస్తవం కూడా అదేనండి. నేను డైలీ కొబ్బరి తీసుకుంటాను. అంటే మీరు ఏం తింటున్నారు అని అడిగారు కదా, అందుకే చెప్తున్నాను. డైలీ తీసుకుంటానండి కొబ్బరి. ఇంతో అంతో అంతో ముక్క తీసుకుంటాను. గుర్తుంచుకోండి, బాగా ఒబేసిటీ ఉన్నవాళ్ళు, కాస్త షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా కొద్దిగా తీసుకోవచ్చు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా డైలీ తీసుకోండి అనే చెప్తున్నాను. ఒక కేరళ వాళ్ళకి మనకి చూడండి ఎంత తేడా ఉంటుంది అనేది. కొబ్బరి వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది. మనం కొబ్బరి అనగానే అదోలా చూస్తామండి. అదేదో అడుక్కు తినేవాడి తినేది లాగు, లేకపోతే గుళ్ళకు పరిమితం అయిపోయినట్టు. దేవుడికి ఏదైతే పెట్టుకుంటున్నామో అవన్నీ మంచివండి. ఆ కొబ్బరి కావచ్చు, ఆ అరటిపళ్ళు కావచ్చు, ఆ పానకం కావచ్చు, ఇంకా అన్నీ 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 పూర్వకాలం నుంచి వచ్చాయి. ఇప్పుడు మనం పెట్టే బిర్యానీ ప్రసాదాలు కాదు సుమా, అన్నీ కూడా మంచివే. అవన్నీ తినండి, తాగండి. నా మాటకు వస్తే దేవుడికి పెట్టే పూలు కూడా, ఆ మందారం, ఆ చామంతి, వాటితో మీరు కషాయం కానీ టీ పెట్టుకుంటే జరిగే మేలు తెలుసా మీకు? సో మరి కొబ్బరికి వచ్చేద్దామండి. ఇక రిచ్ ఫైబర్ ఉంటుంది. రిచ్ అంటే రిచ్, మామూలు రిచ్ కాదండి. పొట్ట హాయిగా ఉంటుంది. బౌల్ మూమెంట్ అండి. ఎందుకు? పొట్ట సాయంత్రానికి మళ్ళీ వాషౌట్ అయిపోతుంది. పొట్ట ఎప్పుడైతే హాయిగా ఉందో బ్రెయిన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య దరిద్రాలన్నీ పొట్టతోనే ఉన్నాయి కదండి. క్యాన్సర్లు వగైరా అన్నీ ఎక్కువ పేగులకే వస్తున్నాయి, అవునా కాదా? ఒకటి. రెండు, మంచి స్కిన్ కావాలి, మంచి హెయిర్ కావాలి. ఎలా వచ్చేస్తుంది? ఆ క్రీము ఈ క్రీము లోషన్లకి వచ్చేస్తుందా? కొబ్బరి ఆ విషయంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఫైబర్ కావాలి కదా, రోజువారీ ఫైబరు ఎంత అంటే అంత కావాలి కదా. ఇదిగో మళ్ళీ ఆ కొబ్బరే అందిస్తుంది. రెండోది, కావలసిన పోషకాలు, మినరల్స్. కొబ్బరి నీళ్లు ఉండి 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 ఇందులోకి, కొబ్బరిలోకి ఇంకిపోయి ఆ మినరల్స్ అన్నీ బాడీకి అందిస్తాయి కదండి. అంటే ఎంత మినరల్ కంటెంట్ ఉంటుంది, ఆ మేలు అలా జరిగిపోతూ ఉంటుంది. ఇక కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంటాయండి. ఎముకలకి ఎంత అంటే అంత మేలు ఈ కొబ్బరి వల్ల జరుగుద్ది. ఇక ఫైనల్గా మనం కడుపు నిండిన ఫీల్ ఉంటుందండి. సపోజ్ ఈ కొబ్బరి తిన్నాను అనుకోండి, ఆ తర్వాత ఆ ఇడ్లీలు, దోశలు, లేకపోతే ఇంకోటో మీరు తినేవి, నేను అవి తినలేండి. అలాగూ కాస్త తగ్గించి తింటాం. కడుపు నిండిన ఫీల్ ఎప్పుడైతే ఉంటుందో అవి తగ్గిస్తాం. వెయిట్ గెయిన్ అయ్యే సమస్య కూడా రాదు. సో దయచేసి, నేనంటే ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా ఇక్కడ కొట్టుకొని తింటున్నాను, కానీ మీకు ఆ సౌకర్యం ఉంది. కాకపోతే ₹1 రేట్ ఎక్కువ ఉన్నట్టు చూసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మరి గుళ్ళో కొబ్బరి చెప్పులు ఏం చేస్తున్నారు, పడేస్తున్నారు లేదు తెలియదు. నేనైతే తినేస్తానండి. ఆ కొబ్బరి చెప్ప, ఆ అరటిపండు ఆ రోజుకైతే తినేసి మిగిలినవి అయితే తగ్గించుకుంటాను. మీకు అలవాటు ఉందా, లేకపోతే చీప్గానే చూస్తున్నారా, అది ఎవరికైనా ఇచ్చేస్తున్నారా? కామెంట్లో ఒపీనియన్ చెప్పండి. చాలా ఇంపార్టెంట్ మరి మీ కామెంట్. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.